ఎఫెసీ 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. అంటే నిద్ర అనేది అదొక మనిషిని అది నిద్ర అనేది ఇప్పుడు చాలాసార్లు నిద్ర అనేది అదొక శక్తి. నిద్ర అనేది కూడా అది ఒక ఆత్మ అన్నమాట. కాబట్టి అధికమైనటువంటి నిద్ర ఇది శరీర సంబంధమైనటువంటి నిద్ర. శరీరము ఎప్పుడు నిద్ర. ఎఫెసీ సంఘం కూడా ఏం చేస్తూ వచ్చిందంట, నిద్రపోతూ ఉంది. అంతేకాదు వాళ్ళు ఎక్కడున్నారంట, మేలుకుని మృతుల్లో నుండి లేమ్మంటున్నాడు. అంటే వాళ్ళు జీవిస్తున్నారు, కానీ దేవుడు వారి విషయంలో ఏమంటున్నాడు, మేలుకుని మృతుల్లో నుండి లెమ్మని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి నిద్ర అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ ఎక్కువ శాతము నిద్ర అనేది చాలామందికి ఉంటుంది అన్నమాట. అంత ఎక్కువ శాతం అనేది నిద్ర అది మనకి ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదన్నమాట. ఎక్కువ శాతం నిద్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం, పగలు రాత్రి అని తేడా లేకుండా ఏం చేస్తూ ఉంటాం, మనం నిద్రకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామన్నమాట. నిద్రకి ఎక్కువ అవకాశం ఇస్తాం, ఎక్కువ నిద్రపోవటానికి ఇష్టపడతాం అన్నమాట. కాబట్టి అంతగా ఎక్కువగా నిద్రపోవటం ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా మనము కోల్పోతాం అన్నమాట, ఆత్మీయత కోల్పోతాం. కాబట్టి ఎక్కువ నిద్ర చాలాసార్లు మనం ప్రార్థన చేయాలంటే కాదు చాలు, కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తే చాలు నిద్ర వచ్చేస్తుంది. వాక్యం చదువుకోవాలంటే, వాక్యం వినాలంటే నిద్ర వచ్చేస్తుంది. అంటే అదొక ఆత్మ. ఎందుకంటే మన బైబిల్లో రాయబడింది, చూడండి ఒక మాట చూద్దాం. నిద్రమొత్తు గల ఆత్మ అని చెప్పి యెషయా గ్రంథంలో ఉంది. చూడండి ఒక మాట చదువుకుందాం. 29వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవర్తనలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం రాయబడింది 10వ వచనంలో, యెహోవా మీ మీద ఏం చేస్తాడంట, గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. గాఢ నిద్రాత్మ అంటే అదొక ఆత్మ అన్నమాట. ఎక్కువ నిద్ర అనేది దేవునికి ఇష్టం లేనిది అన్నమాట. ఎక్కువ నిద్ర సర్వసాధారణంగా మనుషులు ఒక 6 గంటలు పడుకుంటే సరిపోద్ది, లేకపోతే 7 గంటలు అనుకుందాం. అంతకంటే ఎక్కువగా నిద్రపోవటం ద్వారా మనకెంతో ఆత్మీయంగా మనం ఎంతో ప్రభు బిడలం, ఎంతో ఆత్మీయతను మనము కోల్పోతాం అన్నమాట. బైబిల్లో చాలా ఆత్మలు ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనిషిలో ఉంటాయి. నిద్రమొత్త ఆత్మ, తర్వాత ఇంకొక ఆత్మ ఉంది చూడండి. 19వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా గ్రంథం 19:14, యెషయా గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఐగుప్తు మీద మూర్ఖత గల ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. అంటే మూర్ఖత గల ఆత్మ. కాబట్టి అంటే ఇట్లా అంటే ఉదాహరణకు చెప్తున్నాను అనమాట. అంటే ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది అనమాట. ఒక మూర్ఖత్వంగా ప్రవర్తించడానికి కూడా ఒక ఆత్మ, మరి రకరకాలుగా ఆత్మ. అలాగే ఇందులో కూడా ఒక నిద్రపోయే ఒక ఆత్మ. ఈ నిద్రపోయేటువంటి ఆత్మ కళ్ళు అంటుకుపోతూ ఉంటాయి కొంతమంది. ప్రార్థన దేవుని దగ్గరికి రాగానే అది సౌలు దగ్గరికి దురాత్మని ఎట్లా వచ్చిందో, కొంతమంది ఆత్మీయంగా వారు ముందుకెళ్ళలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. విపరీతమైనటువంటి నిద్ర అనేది వారి జీవితాల్లో చోటు చేసుకుంటాం. అట్లా నిద్రపోకూడదు. మందిరంలో కూడా చాలాసార్లు ఏం చేస్తుంటాం, నిద్రపోతూ ఉంటాం అన్నమాట. ఒకసారి కరీంనగర్లో నుండి వరంగల్లో ట్రైన్ ఎక్కాను అనమాట. వరంగల్లో ట్రైన్ ఎక్కితే మధ్యాహ్నం టైంలో ఒక అతను ఏం చేస్తున్నాడంటే అక్కడ నిద్రపోయే ట్రైన్లో విజయవాడ వచ్చేదాకా నిద్రపోతూనే ఉన్నాడు అనమాట.
తనతో పాటు ఈగలు కూడా ప్రయాణం చేసినాయి. కనీసం ఈగలను కూడా తోలుకోవట్ల. ఈగలు కూడా కొన్నిసార్లు అంత విపరీతమైనటువంటి నిద్ర ద్వారా ఈగలు దోమలు కూడా ఏం చేస్తాయి, మనతో కూడా ప్రయాణం చేస్తాయి అన్నాడు, జర్నీ చేస్తాయి అవి కూడా. అట్లా ఈ నిద్ర అనేది దేవుడు ఏమంటాడంటే నష్టానికి తీసుకుని వస్తుంది. నిద్ర ఏం చేస్తుంది, నష్టంలోనికి తీసుకుని వస్తుంది. చూడండి, మరి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఈ నిద్ర ద్వారా వచ్చేటువంటి నష్టం ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, నిద్ర ద్వారా మనం ఏమేమి పోగొట్టుకుంటాం అనే విషయాలను మనం తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 19వ వచనం. న్యాయాధిపతులు 16:19. ఆమె తన తొడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను సౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టిన. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయింది. సంసోను నిద్ర ఏం చేసింది, తన బలాన్ని పోగొట్టింది. అంటే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి గుండు చేస్తున్నా సరే సృహలో లేడంట. అంటే మనిషి సంసోను నిద్ర ఏం చేసిందంటే సంసోనుకు ఉన్నటువంటి బలాన్ని దేవునికి దూరం చేసింది. దేవుని శక్తిని కోల్పోయినాడు, దేవుని యొక్క బలాన్ని కోల్పోయినాడు అన్నమాట. మన యొక్క నిద్ర కూడా ఏం చేస్తుందంటే రకరకాలుగా మనం కూడా నిద్ర అనేది అంత ప్రమాదకరమైంది అన్నమాట. సంసోను నిద్ర ఎలాంటిదంటే మరి తనకున్నటువంటి బలాన్ని పోగొట్టిందనమాట. బలం పోగొట్టుకున్నాడు సంసోను. తన బలము తనలో నుండి తొలగిపోయింది. కారణం ఏంటంటే తన పడుకున్నటువంటి నిద్ర. ఆ నిద్రలో ఆపడిని హాయిగా పండుకున్నాడంట. పండుకుంటే ఆమె తల శుభ్రంగా ఏం చేస్తూ వచ్చింది, సౌరం చేయించింది. ఇప్పుడు ఏమైంది, బలం అనేది పోయిందనమాట. అదే ఆయన మెలకుగుంటే ఖచ్చితంగా దాన్ని ఎట్లా కూడా తప్పుకునేవాడు, నా బలం పోయింది ఇందులో నుంచి అని. కానీ ఆయన అంతగా నిద్రపోతూ వచ్చినాడు. కాబట్టి నిద్ర మనలో నుండి ఆ వ్యక్తికి ఏం చేసిందంటే మరి బలాన్ని పోగొడుతూ వచ్చింది. ఇంకొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము, 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. 2 సమూయేలు గ్రంథం 11:2. ఒకానొక దినమున ప్రొద్దుగూకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనపడింది. ఇక్కడ కూడా మనం చూస్తే అసలు ప్రొద్దుగూకు వేళ అసలు ఎవరైనా సర్వసాధారణంగా పడుకుంటే ఏదైనా మధ్యాహ్నం టైంలో పడుకోవాలి. ప్రొద్దుగూకు వేళ దావీదు పడుకున్నాడంట. ప్రొద్దుగూకు వేళ లేచాడంట. ప్రొద్దుగూకు పోతుంది, ఇంకా కాసేపటికి ఏమైంది, చీకట పడిపోద్ది. అప్పుడు దావీదు లేచిండంట. కాబట్టి తన నిద్ర, దావీదు యొక్క నిద్ర ఏం చేసిందంటే 51వ కీర్తనలో చెప్తాడు చూడండి. దావీదు నిద్ర ఏం చేసిందంటే 51వ కీర్తన చదువుకుందాం. దావీదు నిద్రపోవటం ద్వారా ఏమైందంటే దావీదు యొక్క నిద్ర దావీదుని ఏం చేసిందంటే ఒక మాట చదువుకుందాం, 10వ వచనం చదువుకుందాం. 51:10. దేవా నా యందు నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి, నీ రక్షణానందము మరలా నాకు. అంటే దావీదుకి ఏం పోయింది అంటే శుద్ధ హృదయం పోయిందంట, అంతరంగంలో స్థిరమైన హృదయం పోయింది, పరిశుద్ధత పోయింది. కాబట్టి పరిశుద్ధాత్మ 11వ వచనం కింద లైన్లు అంటాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు, రక్షణ కోల్పోయినాడు కదా. అంటే ఒక్కొక్క వ్యక్తి వారి జీవితాలను మనం చూసినప్పుడు దేని బిడ్డారా, వారు ఆత్మీయ జీవితము వారు ఎంతగానో పోగొట్టుకున్నట్లుగా చూస్తామన్నమాట. అంటే నిద్ర అనేది అంత ప్రమాదకరమైనది. అంటే దావీదు సమయానికి అప్పుడు నిద్రపోకుండా ఉండట్లయితే దావీదు అక్కడికి వెళ్ళేవాడు కాదు, ఆమెను చూసేవాడు కాదు, చేయడానికి కార్యాన్ని అక్కడ దావీదు చేసేవాడు కాదు కదా. కాబట్టి ఇప్పుడు సౌలు కూడా 3వ వ్యక్తిని కూడా మనం చూడండి. సౌలు యొక్క నిద్ర ఏం చేసిందంటే, దావీదు యొక్క నిద్ర ఏం చేసిందంటే తనకున్నటువంటి రక్షణానందాన్ని పోగొట్టింది, ఆత్మీయత పోగొట్టుకున్నాడు. మరి ఇక్కడ కూడా చూడండి 26వ అధ్యాయం, 1 సమూయేలు 26, 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు 26:7. దావీదును అభిషేకును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా
సౌలు దండు కొత్తపాలెంలో పండుకుని నిద్రపోతుండెను. అతని ఈటె అతని తలగడి దగ్గర నేలను నాటి ఉండెను. జనులను అతని చుట్టూ పండుకుని ఉండేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు, అభిషే వీళ్ళు వెళ్ళారు అనమాట. వెళితే సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు దావీదునే ఎతికాడు అనమాట. దావీదుని ఎతికి 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 ఏం చేశాడంట? అలసిపోయి అరణ్యంలో పడుకున్నాడు. వాళ్ళు పడుకున్న తర్వాత ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడంట. దావీదు వెళ్తే పక్కనుండి ఆయన అంటున్నాడు, ఇదే అవకాశం దావీదు గారు, అవకాశం ఇదే, ఇప్పుడు ఏం చేద్దాం, మనం సౌలుని ఏం చేద్దాం, చంపుదాం అంటున్నారు. కానీ దావీదు ఏం చేశాడంటే మరి ఏమంటున్నాడు? మరి యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి ఎగట ఎవరికి సాధ్యం అన్నాడు. అంటే మనం ఆయన ముట్టొద్దు, ఆయన్ని మనం ఏం చంపొద్దు కానీ అని చెప్పి ఏం చేస్తూ వచ్చినాడట? అతని దగ్గర ఉన్నటువంటి ఏం చేస్తూ వచ్చినాడు? సామగ్రిని తీసుకుని వచ్చాడు. 10వ వచనం చూడండి. యెహోవా జీవంతోడు, యెహోవాయే అతన్ని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపను, అలాగనే నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్లబుడ్డిని తీసుకుని మనం వెళ్ళిపోదామని. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో సౌలు తలగడ దగ్గర కాబట్టి ఇప్పుడు ఈటెను నీళ్లబుడ్డిని తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే సౌలు నిద్ర ఏమైందంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు పోవడానికి కారణమైంది. సౌలు నిద్ర తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ఏమైనాయి? పోయినాయి అన్నమాట. అంతేకాదు అసలు ఆయుధం లేకపోతే ఎట్లుంటుంది పరిస్థితి? ఆయుధం లేకపోతే అసలు అతని పరిస్థితి ఎట్లా, అసలు సరిపోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. ఇంకొక వ్యక్తి ఎవరైనా అయినట్లయితే ఖచ్చితంగా సౌలుని అక్కడ చంపేవాడు. కానీ గాఢ నిద్రలో ఉన్నాడంట సౌలు, గాఢ నిద్రలో ఉన్నాడంట. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే తన దగ్గర ఉన్నటువంటి నీళ్ల బుడ్డిని, అక్కడ ఉన్నటువంటి ఈటిని, ఆయుధాలు తీసుకుని దావీదు వెళ్ళిపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే ఇప్పుడు సౌలు నిద్ర ఏం చేసింది? సౌలు దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు పోయేటట్లు చేసినాయి. అంటే మనం నిద్రపోవటం ద్వారా ఏదైనా ఒకటి కోల్పోతామనే విషయాన్ని మనకు దేవుని వాక్యంలో మనకు దేవుడు ఎంతో చక్కగా రాసి పెడుతూ వచ్చినాడు అనమాట. మత్తయి సువార్తలో మనం నిద్రపోవటం ద్వారా వచ్చే విషయాన్ని మత్తయి సువార్తలో కూడా రాయబడింది. 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త నిద్రపోవటం ద్వారా వచ్చే నష్టము 13వ అధ్యాయము 25వ వచనం. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు ఎత్తిపోయాను. సాల్లం ఇక్కడ చూస్తే మనిషి నిద్రపోతుండగా సమస్యలు ఎత్తిపోతాడు. మనం ఆదమరిషి మనం నిద్రపోతుంటే మనలో ప్రార్థన జీవితం తగ్గినప్పుడు, మనలో ఎప్పుడైతే మనం ప్రార్థన జీవితానికి తగ్గి ఎక్కువ శాతం మనం ఎప్పుడైతే నిద్రకు మనం అవకాశం ఇస్తున్నామో శత్రువు ఖచ్చితంగా వచ్చి ఏం చేస్తాడంటే మనుషుల్లో ఏం చేస్తాడు? చెడుతనాన్ని ఎత్తిపోతాడు. మనుషుల్లో వేరే విత్తనాలు ఇస్తాడు, వేరే ఆలోచనలు ఎత్తుతాడు. మనుషుల్లో ఏం చేస్తాడంటే వేరే రకమైనటువంటి ఆలోచనలు సాతనుడు వచ్చి ఎత్తిపోతాడు. అందుకని మనం ఏం చేయాలంటే మనం మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండటం ద్వారా, అంటే మెలకుగా అంటే పద్దాక నిద్రపోకుండా కాదు, ఎంతవరకు మనకు నిద్ర అవసరమో అంత నిద్ర. ఒకవేళ ఎక్కువైనటువంటి నిద్ర మనకు వస్తున్నట్లయితే, ప్రభా నాలో ఈ శోధన ఈ నిద్ర అనేది కూడా ఒక శోధన అనమాట. దేవా ఈ నిద్ర నేను సహించలేకపోతున్నాను, ఇది విపరీతమైనటువంటి నిద్ర. ప్రార్థన అనేసరికి నాలో ఒక నిద్ర వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏమైపోతామంటే మనం ఖచ్చితంగా ఎప్పుడైతే మనం నిద్రపోతామో ఆదమర్షి మరి వెంటనే సాతనుడు ఏం చేస్తున్నాడంట? మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులను ఎత్తిపోయినాడంట. అంటే సమస్యలను ఎత్తిపోతాడు. సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, దేవుని బిడ్డలారా, సంఘంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సాతనుడు వచ్చి ఏం చేస్తాడంటే సమస్యలను ఎత్తిపోతాడు అనమాట. ఆ సమస్యలు చాలా దారుణమైనటువంటి సమస్యలను శత్రువైన అపవాది సాతనుడు వచ్చి వాటిని ఎత్తిపోతాడు అనమాట. ఇప్పుడు నిద్రపోవటం ద్వారా ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఇంకా వాటిని ఇప్పుడు పీకటానికి కుదరదంట, వాటిని పీకి వేయటానికి కుదరదంట. రెండు కలిసి ఎదగాల్సిందే, రెండు కలిసి
ఎదగాల్సిందే. కారణం ఏంటంటే మనిషి నిద్ర అనేది చాలా భయంకరమైనది అనమాట కదా. ఇప్పుడు మనం చూసాము, మరి ఆ యొక్క సంసోన్ నిద్ర ఏం చేసింది? బలాన్ని తీసేసింది కదా. దావీదు నిద్ర ఆత్మీయతను కోల్పోయినాడు కదా. తర్వాత సౌలు నిద్ర ఏమైంది? ఆయుధాలు పోయినాయి కదా. తర్వాత మరి మనుషుల నిద్ర ఏం చేస్తుంది? మనుషులు నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడు? సమస్యలను ఎత్తిపోతున్నాడు. గురుగులు అంటే ఒక సమస్య, ఒక వ్యక్తిలో దేవుడు సృష్టిస్తాడు, సాతానుడు సృష్టిస్తాడు. ఒక వ్యక్తిలో ఒక సమస్యను సృష్టిస్తాడు సాతాను. అదే ఒక గురువు, ఆ వ్యక్తి ఒక గురువు, ఆ వ్యక్తిలో ఒక సమస్యను సృష్టిస్తాడు. అది ఎప్పుడు సృష్టిస్తాడంటే మనం ఆదమరిచి మనం ప్రార్థన జీవితం మనలో తక్కువైనప్పుడు ఆ సమస్యలు అనేవి సాతానుడు కుటుంబాల్లో ఏం చేస్తాడు? వాటిని ఎత్తిపోతాడు అన్నమాట. కాబట్టి ఇక ఆ కుటుంబ సమస్యలతో మనం ఏం చేస్తూ ఉంటాం? సతమతం అయిపోతూ ఉంటాం, నెమ్మది లేకుండా అయిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మనుషులు నిద్రించుండగా అపవాదు చేసే పని అనమాట. కాబట్టి నిద్రపోతున్నప్పుడే వాడు తన కార్యాన్ని జరిగిస్తాడంట. నిద్రపోతున్నప్పుడు మరి మామూలప్పుడు అంతగా ప్రార్థన చేస్తున్నప్పుడు అంతగా రాడు. కానీ మరి నిద్రపోతున్నప్పుడు మాత్రమే ఆ అపవాది సాతానుడు ఏం చేస్తాడు? మనుషుల్లో మరి గురుగులు ఎత్తిపోతున్నాడు. కాబట్టి మరి ఇంకో విషయాన్ని కూడా మనం చదువుకుందాం. చూడండి, నిద్ర ద్వారా వచ్చిన పరిస్థితి ఎలాంటిదంటే యోనా గ్రంథం 1:6 యోనా గ్రంథం 1:6 అప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి, ఓయి నిద్రపోత, నీకేమి వచ్చినది? నువ్వు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము. అంటే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఒక గొప్ప దైవ సేవకుని ఒక ప్రవర్తన వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా, ఏమైంది నీకు అని లేపుతున్నాడు. అంటే యోనా యొక్క నిద్ర ఏం చేసిందంటే ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చింది. దేవుని బిడ్డలారా, యోనా నిద్ర ఇతరులకు ఏం చేసింది? నష్టాన్ని తీసుకుని వచ్చింది. ఇప్పుడు వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ వాడు ప్రయాణం కొరకాయ, వాడ ప్రయాణంలో మరి వాళ్ళు వెళ్ళే గమ్యానికి చేరాలంటే ఒక్కొక్కడు నెల రోజులకు సరిపడేటువంటి ఆహారాన్ని తీసుకుని ఆ రోజుల్లో ప్రయాణం చేసేవాళ్ళు అంట. ఇప్పుడు అందులోనే వంట వండుకునేవాళ్ళు, వాడలో తినేవాళ్ళు, చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు తెచ్చుకున్న సరుకులన్నీ కూడా వాళ్ళలో ఏం చేయాల్సి వచ్చింది? పారవేయాల్సి వచ్చింది. గందరగోళ పరిస్థితి అయింది. అంటే మన నిద్ర ఇతరులకు అది ఏం చేస్తుంది? ఇతరుల నష్టానికి కారణమవుద్ది అన్నమాట. మన నిద్ర యోనా నిద్ర ఏమైంది? ఇతరుల నష్టానికి కారణమైంది. యోనా నిద్ర ఇతరుల నష్టానికి కారణమైనాడు యోనా. కాబట్టి మన నిద్ర కూడా అది మరి మనకు కూడా అనేకమైనటువంటి నష్టాలను తీసుకొచ్చేదిగా ఉందన్నమాట. ఇప్పుడు మరి మనం కొన్ని విషయాలు చూసినాం. మరి ఆ యొక్క సంసోను నిద్ర ఏం చేసింది? బలాన్ని తీసేసింది. దావీదు నిద్ర ఆత్మీయతను కోల్పోయినాడు దావీదు. కాబట్టి సౌలు నిద్ర ఆయుధములు మరి నిద్రపోతున్నప్పుడు గురుగులు వచ్చి సమస్యల్ని ఎత్తిపోయినాడు. తర్వాత యోనా నిద్ర ఏమైంది? ఇతరులకు నష్టాన్ని తీసుకుని వచ్చిందంట. తర్వాత ఆ నిద్ర ఏం చేస్తుంది? సామెతల గ్రంథంలో ఒక 6వ విషయంలో సామెతల గ్రంథం నిద్ర ద్వారా అధికమైనటువంటి నిద్ర ద్వారా సామెతల గ్రంథం 6వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 6:9 సోమరి ఎందాక నువ్వు పండుకునేందువు, ఎప్పుడు నిద్రలేసేదవు? ఇంకా కొంచెం నిద్రించేదనని, ఇంకా కొంచెం కునికేదనని, కొంచెం చేపు చేతులు మడుచుకుని పరుండేదనని నువ్వు అనుకుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. ఇక్కడ మనం చూస్తే మనం అనుకుంటామంట, ఇంకా కొంచెం పడుకుంటే బాగుంటుంది, ఇంకా కొంచెం పడుకుందాం, మరలా ఈ పక్కకు తిరిగి పడుకుంటాం, ఆ పక్కకు తిరిగి పడుకుంటామంట, కాసేపాకు పడుకుందాములే, చేతులు మడుచుకుని పడుకుంటామంట. అప్పుడు ఏమవుతుందంటే దరిద్రత వస్తుంది అన్నమాట కదా. మనం బాగా పొద్దెక్కేదాకా లేవరు కొంతమంది, సూర్యుడు ఉదయిస్తే తప్ప కొంతమంది పైకి లేవరు అనమాట. కాబట్టి అప్పుడు దాకా మనం ఏం చేయకూడదు? మనము నిద్రపోకూడదు అనమాట కదా. తెల్లారేసరికి ఆల్రౌండ్ ఒకసారి ఏమైపోవాలి? మన ప్రార్థన కంప్లీట్ అయిపోవాలి.
కాబట్టి ఈ నిద్రపోవటం ద్వారా ఏమవుతుందంట, మరి ఆయుధదారుడు వచ్చినట్లుగా దారిద్ర్యం మీ ఎద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి మీ ఎద్దకు వచ్చును అంటున్నాడు, దోపిడిగాడు వచ్చినట్లుగా. అంటే మనిషి నిద్ర ఏం చేస్తుందంటే దరిద్రతలోనికి తీసుకుని వస్తుంది అనమాట. మనం ఎక్కువ నిద్రపోవటం ద్వారా మనకేమొస్తుంది, దరిద్రం వస్తుంది అంట. అంటే నిద్రమొత్తు ఏం చేస్తుందంటే సింపుడు గుడ్డలకు దారి తీస్తుందంట. నిద్రమొత్తు సింపుడు గుడ్డలు ధరించుకోవడానికి దారి తీస్తుందంట. కాబట్టి నిద్రమొత్తు అనేది అదొక దరిద్రం అన్నమాట. సామెతల గ్రంథం 23:21 తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమొత్తు చింపుగుడ్డలు ధరించుకున్నటకు కారణం. సామెతలు 23:21. అంటే నిద్రమొత్తు ద్వారా మనుషులకు వచ్చేది ఏంటంటే చింపిరి బట్ట, సరైనటువంటి వస్త్రాలు కూడా ఉండవంట. కాబట్టి దేవుడు మన నిద్ర మనకి ఏం చేస్తుందంటే, మన నిద్ర సరైనటువంటి వస్త్రాలు కూడా, అంటే దారిద్ర్యతను తీసుకుని వస్తుంది. నిద్ర దారిద్ర్యతను తీసుకుని వస్తుందంట. కాబట్టి మరి ఇంకొక వ్యక్తిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిద్ర అనేది మార్కు సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయము 37వ వచనం. ఆయన మరలా వచ్చి వారు నిద్రించుట చూసి, సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక్క గడి అయినను మేలుకుని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పి. పేతురుతో యేసుప్రభువారు వచ్చి మాట్లాడాడు. పేతురు, ఒక్క గడి అయినా మేలుకుని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకు కలిగి ఉండమన్నాడు. ఒక్క గడి అయినా మేలుకుని ఉండలేకపోతున్నాడు పేతురు. యేసుప్రభువారు వస్తున్నాడు, లేపుతున్నాడు. ప్రత్యేకంగా మళ్ళా పేతురికి చెప్తున్నాడు, సీమోను, ఒక్క గడి అయినా నువ్వు మేలుకుని ఉండలేవా అంటున్నాడు. ఉంటాను ప్రభు అంటున్నాడు. మరలా ప్రభు అటు వెళ్ళంగానే మరలా ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది. మరలా నిద్రపోతున్నాడు. ఒక్క గడి అయినా మరలా ఆయన వస్తున్నాడు. 3 సార్లు వచ్చాడు ఆయన. 3 సార్లు వచ్చి వాళ్ళని లేపాడు, కానీ వాళ్ళు మరలా ఏం చేస్తున్నారండి, నిద్రపోతున్నారన్నమాట. మరలా నిద్రపోతున్నారు. మరలా వచ్చి లేపుతుంటే మేము మెలుగుగా ఉంటాం, చేస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. కానీ వారు ఏం చేస్తున్నారంట, నిద్రపోతున్నారంట. పేతురికి ఎలాంటి శోధన వచ్చిందంటే, శిష్యులందరికంటే ఎక్కువ పేతురికే ఎక్కువ శోధన వచ్చింది. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి అబద్ధం ఆడాల్సి వచ్చింది. ఏంటి అబద్ధం అంటే, యేసు ప్రభువారు ఎవరో నాకు తెలవదు అంటూ, అసలు దేవుడు ఎవరో నాకు తెలియదు, అసలు నేను ఆయన శిష్యుడినే కాదు, అసలు ఆ యేసు ప్రభు ఎవరో నాకేం తెలుసు అంటాడు. ముమ్మారు అబద్ధం ఆడాల్సి వచ్చింది. చూడండి పేతురికి వచ్చిన ఎంత శోధన వచ్చింది, పేతురికి ఎంత భయంకరమైన శోధన వచ్చింది. మన జీవితాల్లో కూడా దేని బిడ్డలారా ఆ శోధన అనేది మన జీవితంలో ఎంటర్ అయిపోద్ది అన్నమాట. కారణం ఏంటంటే నిద్ర. అందుకని ఈ నిద్ర ద్వారా మనకు వచ్చేటువంటి నష్టాలు, 7 నష్టాలు చూసాం. ఇప్పుడు ఆ యొక్క సంసోను గురించి చూసాం. సంసోను దెలీలా తోడ మీద పడుకుని నిద్రపోయిండంట. ఆమె చక్కగా సౌరం చేయించింది. లెగి చూస్తే ఏమైంది, శక్తి బలం పోయింది. సంసోను నిద్ర బలం పోవడానికి కారణమైంది. దావీదు పొద్దుగూకు వేళ లేచాడంట. మిద్ది మీద నుంచి లేచి చూస్తే అక్కడ స్నానం చేసి ఒక అమ్మాయిని చూసిండంట. ఆత్మీయత కోల్పోయినాడంట, పరిశుద్ధాత్మను కోల్పోయాడంట, రక్షణానందాన్ని కోల్పోయాడంట, తర్వాత మరి ఆనందాన్ని కోల్పోయాడంట, సంతోషాన్ని కోల్పోయినాడంట. ఎంత ఆత్మీయత కోల్పోయినాడు దావీదు. సౌలు నిద్రపోవటం ద్వారా మరి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కోల్పోయినాడు కదా. యోనా నిద్రపోవటం ద్వారా ఇతరులకు నష్టాన్ని తీసుకుని వచ్చినాడు. యోనా నిద్రపోవటం ఇతరులకు నష్టాన్ని తీసుకుని వచ్చింది. మనుషులు నిద్రపోవటం ద్వారా సాతానుడు వచ్చి మన మధ్యలో ఏం చేస్తాడంట, గురుగులు నిచ్చిపోతున్నాడంట. కాబట్టి సాతానుడు మరి నిద్రపోవటం ద్వారా ఏమొస్తుందంట, దారిద్ర్యం వస్తుందంట, లేమి వస్తుందంటున్నాడు. కాబట్టి నిద్ర అనేది అంతగా మనలో అది పనిచేస్తూ ఉంటుంది. నిద్ర మనలో అంతగా ఉందన్నమాట. అందుకని యేసుప్రభువారు ఏమంటాడంటే, మెలకుగా ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశింపుకున్నట్లు మెలకుగలిగి ప్రార్థన చేయండి. కాబట్టి ఇప్పుడు నిద్రపోయిన వాళ్ళని చూస్తూ వచ్చినాం. 7 విషయాలు చూసాం. మొదటి విషయం ఏంటంటే, సంసోను నిద్రపోయినాడు, సంసోను బలం పోయింది,
దావీదు నిద్రపోయినాడు, దావీదు ఆత్మ జీవితాన్ని పోయింది. సౌలు నిద్రపోయినాడు, ఆయుధాలు ఎత్తుకుపోయారు వచ్చి కదా. తర్వాత మరి మనుషులు నిద్రపోయినారంట, సాతానుడు వచ్చి గురుగులు ఎత్తిపోయినాడంట గోధుమల మధ్యలో. తర్వాత యోనా నిద్రపోయినాడు, ఇతరులకు నష్టాన్ని తీసుకుని వచ్చినాడు కదా. కాబట్టి మరి మనం నిద్రపోతే దారిద్ర్యము వస్తుందంట. తర్వాత లేమి వస్తుందంట, లేమి. కాబట్టి మరి మన యొక్క జీవితంలో ఎంత మరి నిద్ర అనేది. అందుకని ఎఫెసీ సంఘం కూడా ఎక్కడుందంట? వెలుగులో లేదంట. ఎక్కడుంది ఎఫెసీ సంఘం? ఎక్కడుంది? చీకట్లో ఉందంట. అందుకని మరి నిద్రించున్న నీవు మృతుల్లో నుండి లెమ్మంటున్నాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, అందుచేత నిద్రించున్న నువ్వు మేలుకొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెబుతున్నాడు. సంఘము నిద్రావస్థలోనికి వెళ్ళిపోయింది. ఎఫెసీ సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందంట? నిద్రావస్థలోనికి వెళ్ళిపోయిందంట. నిద్రపోతున్నారంట. ఎక్కువ నిద్ర, ప్రార్థన జీవితం ఎప్పుడైతే మనలో లేదో, అసలు ఈ ప్రార్థన జీవితం అనేది ఎప్పుడైతే మనలో లేదో, మరి మనకెంతో కనీసం ప్రభు వచ్చినప్పుడు కూడా మనము ఎత్తబడలేమంట. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది, అసలు మనిషి మరి ప్రభు వచ్చినప్పుడు మనుషులు ఎడవబడే అవకాశం ఉందంట. నిద్రపోయేవాళ్ళు ఎడవబడే అవకాశం ఉంటుందంట. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక్యక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా నీ మీదకి ఉరువు వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అకస్మాత్తుగా, కాబట్టి మరి ఏంటంటే ఇక్కడ మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మరి తిండి ఏం చేస్తుంది మనిషికి? తిన్న తర్వాత ఏమొస్తుంది మనకి? మత్తు. కాబట్టి తిండి వలనను మత్తు వలనను ఐక్యక విచారాలు, ఎప్పుడైతే మనలో ఐక్యక విచారాలు ఉన్నాయో మరి ఇక ఆ మనిషి ప్రార్థన చేయలేడు. ఐక్యక విచారాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు ప్రార్థన చేయలేరు అన్నమాట. కాబట్టి తిండి, మత్తు, ఐక్యక విచారాలు, ఈ మూడు ఎవరైతే కలిగి ఉన్నారో ఆ మనిషి పరలోక రాజ్యం ప్రవేశించడానికి లేదు, ఆ మనిషి ఎత్తపడలేడు అన్నమాట. అందుకని నిద్ర అనేది మనం మేలుకుని ఉండాలి. అందుకని మేలుకుని మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు చాలా సందర్భాల్లో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఆయన ఏం చేస్తూ వచ్చేవాడంట? చూడండి, ఒక మాట చదువుకుందాం. యేసు ప్రభువారు మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు నేర్పించినాడు. లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త, ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెలుసు కాలం గడుచుండెను. అంటే ప్రతిదినము ఎక్కడుండేవాడు ఆయన? పగలేమో దేవాలయంలో ఉంటే రాత్రి ఎక్కడుండేవాడంట? ఒలివల కొండకు వెలుసు కాలం గడుపుతూ ఉండేవాడంట. తన వాడుకు లూకాసు వార్తలో మరి 22వ అధ్యాయము 34వ వచనంలో ఏముందంటే, తన వాడుకు చొప్పున ఏం చేస్తూ వచ్చేవాడంట? ఆ వాడుకు చొప్పున ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడంట. ప్రార్థన చేయటం ఆయనకి వాడికి అయిపోయిందంట. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనం చూడండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. కాబట్టి వాడిక యేసుప్రభువు వారికి ఆయన మరి ఆ ఒలివల కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనకు కూడా దేవుడు ఏమంటాడంటే, మనకు కూడా అలాంటి ప్రార్థన మనకు అవసరం. ఆ ప్రార్థన జీవితం మనకు అవసరం అన్నమాట. కాబట్టి మనం కూడా అలాంటి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఈ నిద్రమత్తు నుంచి మనం తప్పించబడాలి. ఇప్పుడు మనం పగలంతా పనిచేసి వస్తాం, రాత్రి రాగానే మనకి ప్రాణం ఏమనిపిస్తుంది? ప్రార్థన లేదు, ఏం లేదు, పడుకోమంటది. మనం ప్రార్థన చేసుకోకుండా పడుకుంటాం ద్వారా ఆ రాత్రి శత్రువు ఏం చేస్తాడు? ఏదో ఒకటి సమస్యలు మన కుటుంబంలోనే ఏదో ఒకటి తయారు చేసి పెట్టేస్తాడు. ఇక మనలోనే ఒక సమస్యను సృష్టించేస్తాడు సాతాను. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే, మనం మెలకువగా ప్రార్థన చేస్తే శోధన అనేది మనకు రాకుండా ఉంటుంది. శోధనలో ప్రవేశించకుండా మెలకువ కలిగి ఉండమంటున్నాడు. పేతురు ఎంత భయంకరమైన శోధనలో పడ్డాడంటే, నాకు అసలు యేసుప్రభువు వారు ఎవరంటే నాకు తెలియదు అన్నాడు కదా. కాబట్టి అలాంటి జీవితము తనకు ఎందుకు వచ్చింది ఆ శోధన అంటే, ఆ రాత్రి తను నిద్రపోవటం ద్వారా.
కాబట్టి నీవునే మనం కూడా ఎక్కువ నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వకుండా ప్రార్థన చేయటానికి మనము వీలు చేసుకోవాలి. రాత్రి వేళల్లో, తర్వాత రాత్రిపూట మెలకు వచ్చినప్పుడు కూడా, మెలకు వచ్చిందనుకోండి మళ్ళీ వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకోకూడదు అనమాట. ఇప్పుడు ఒక్కోసారి మనం పడుకుంటాం 11ంటికో ఇప్పుడు పడుకుంటాం అనుకోండి. పడుకున్నప్పుడు మెలకు వస్తుంది, మెలకు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, వెంటనే పడుకోకూడదు. మనం మరలా ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళి పడుకోవాలి. అట్లా చేయాలి మనం. మరలా ఉదయం లేచి మళ్ళీ ప్రార్థన చేయాలి. అట్లా మనము ప్రార్థన జీవితాన్ని మనం కలిగి మనం మెలకు కలిగి ఉండి మనం ఎంతో భక్తితో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వారు. లేకపోతే ఈ నిద్రమత్తు అనేది మనల్ని ఏం చేస్తుందంటే, ఇప్పుడు పేపేసి సంఘం కూడా ఏమైపోయింది, సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది, నిద్రావస్థలోకి, మృతుల్లోకి వెళ్ళిపోయింది అనమాట. దేవుడు ఏమంటున్నాడు, మృతుల్లో నుంచి లెమ్మంటున్నాడు. నీ మీద వెలుగు ప్రకాశింపబోతున్నాడు దేవుడు, నువ్వు మృతుల్లో నుంచి లెమ్మంటున్నాడు. ఆ సంఘం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే జీవిస్తుంది కానీ అది మృతుల్లోకి వెళ్ళిపోతుంది. మనం కూడా ఆత్మీయంగా జీవిస్తున్నాము కానీ ఆత్మీయంగా ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, మృతుల్లోకానికి వెళ్ళిపోయినట్లు అయిపోతుంది. అట్లా కాకుండా మనం కూడా మరి అలాంటి ప్రార్థన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా, మాలో ఉన్న నిద్రమొత్తు ఆత్మను తీసివేయండి అని చెప్పి మనం ప్రార్థన చేయాలి. ఈ నిద్రమొత్తు ఆత్మను ఎవరిచ్చారు చెప్పండి? దేవుడే ఇచ్చాడు. ఏముంది అక్కడ చూడండి, యెహోవానే ఈ నిద్రమొత్తు ఆత్మను ఇచ్చిండంట. చూడండి యెషయా గ్రంథంలో ఇందాక మనం చదువుకున్నాం 29:10. యెషయా గ్రంథం 29:10. యెహోవా నీ మీద ఏమాత్మను కుమ్మరించాడంట? గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. అంటే సేవకుల మీద, ప్రవర్తల మీద కుమ్మరించినాడంట, దీర్ఘదర్శుల మీద కూడా కుమ్మరించినాడంట. అది దేవుడే ఇష్టం లేక, ఎందుకంటే మనుషులు భక్తిహీనంగా ఉండటం ద్వారా దేవుడే కొన్ని సార్లు సౌలు మీదకి దురాత్మను పంపించినట్లుగా యెహోవాయే వారి మీద గాఢ నిద్రావస్థను పంపించినాడు. వారి యొక్క నిద్రావస్థలో నీకు ఎప్పుడు నిద్రే, ఎంతసేపు ఈ శరీరాన్ని అట్లా నిద్రకు అలవాటు అయిపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఆ నిద్రమొత్తు ఆత్మ నుంచి మమ్మల్ని తప్పించి మేము కూడా మేలుకు నుండి మేము ప్రార్థన చేసేవారుగా మాకు ఆ శక్తినిమ్మని మనం ప్రార్థన చేయాలి. సాతానుడు కూడా తీసుకొస్తాడు నిద్ర తీసుకొస్తాడు. నిద్ర విపరీతంగా వచ్చేస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు నిద్ర వస్తుందంటే ఖచ్చితంగా సాతానుడు వాడు వెనకాల నుండి చేపిస్తూ ఉంటాడు. లేదా కొంతమంది విపరీతంగా నిద్రపోతూ ఉంటారు అనమాట. వాళ్ళకి అసలు ప్రార్థన జీవితం అనేది వాళ్ళలో ఉండదు. అది ఒకవేళ దేవుడు కూడా అనుమతించవచ్చు. ఎందుకంటే మార్పు నొందకపోతే ఎప్పుడు నిద్రే అదే నిద్రలో ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడు, నిద్రాత్మకు అప్పగిచ్చేస్తాడు. కాబట్టి దేవునే మనం కూడా ఏం చేయాలి, ప్రభా ఆ నిద్రమొత్తు ఆత్మ నుంచి మమ్మల్ని విడిపించండి. ఇక్కడ ఎంతగా రాయబడింది కదా, యెహోవా నీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు అంటున్నాడు. కాబట్టి గాఢ నిద్రాత్మ దేవుడు మన మీద కుమ్మరిస్తాడంట. ఆ నిద్ర అవస్థలో ఉంటే ఏం ప్రార్థన చేయగలం, నడవలేము, చేయలేము. అది పతనానికి దారితీస్తుంది అన్నమాట, పతనానికి దారితీస్తుంది. అట్లా కాకుండా దేవుణ్ణి మనం అడగాలి, దేవా నా మీద ఉన్నటువంటి నిద్రాత్మను తొలగించమని చెప్పి మనం ప్రార్థన చేయాలి. దేవా నేను నిద్రకు తట్టుకోలేకపోతున్నా, నాలో నిద్ర తట్టుకునే శక్తి లేదు నాలో. కాబట్టి ఆ నిద్రాత్మ నాలో నుంచి తీసివేయి ప్రభా. ఎప్పుడైతే ఆ నిద్రాత్మ అనేది పోయిందో మనం ప్రార్థన పరులం అవుతాం, ఆత్మీయంగా బలపరచబడతాం, కుటుంబంలో నెమ్మది, సంతోషం అన్నీ మన వెంట వస్తాయి, అన్ని దీవుల్లో మన వెంటనే వస్తాయి, సంతోషకరంగా ఉంటాం. మరి ఆ రీతిగా మనము ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభా మాలో ఉన్నటువంటి నిద్రమొత్తు ఆత్మను తొలగించండి. ఒకవేళ నీకు నిద్ర అనేది నీకు అంత నిద్ర రాకపోతే ఏం కాదు, పర్వాలేదు, ధన్యులే. కానీ కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. ఎక్కువ నిద్రకి ఆ ప్రార్థన స్టార్ట్ చేయగానే వాళ్ళు నిద్ర కళ్ళు అంటుకుపోతూ ఉంటాయి, ప్రార్థనలో వాళ్ళు కొనసాగలేరు. అలాంటి వాళ్ళకి మనం ప్రార్థన చేయాలి, మెలకుగుండి ప్రార్థన చేయాలి. ఆ మెలకుగుండే శక్తి మనకు లేకపోతే దేవుణ్ణి మనము అడగాలి. భక్ష్యంకంకులు ఏం చేసేవాడు, రాత్రిలంతా మెలకుగుండి ప్రార్థన చేసేవాడు. దేవుడు ఆయనలో ఆ నిద్రమొత్తు ఆత్మను తీసేసాడు ఆయన. కాబట్టి మనలో కూడా అట్టి నిద్రమొత్తు ఆత్మను తీసివేస్తే మనం కూడా ప్రార్థన చేయగలం. మనలో ఆ నిద్రమొత్తు ఆత్మ ఉందనుకోండి, 9ంటికే మనం పడకేసేస్తాం, ఇక అట్లుంటుంది. కాబట్టి మనం అలా కాకుండా మరి భక్తులైనటువంటి వాళ్ళలో ఆ నిద్రమొత్తు ఆత్మ లేదు కనుక వాళ్ళు ప్రార్థన చేశారు. మన మీద ఆ నిద్రమొత్తు ఆత్మ ఉంది కనుక మనం ప్రార్థించలేకపోతున్నాం. కాబట్టి మనం కూడా ప్రభు దగ్గర అడుగుదాం,
ప్రభా మాకు కూడా శక్తినివ్వండి, ప్రార్థన శక్తినివ్వండి. నిద్రమత్తు ఆత్మను తొలగించి ప్రార్థన పరులుగా చేయమని ప్రభా మమ్మల్ని కూడా నేను కూడా ఒకవేళ మృతుల్లో ఉన్నానేమో, ఎఫెసీ సంఘం వలె నిద్రపోతున్నానేమో, నిద్రావస్థలో ఉన్నానేమో, ప్రభా నన్ను కూడా మరలా సిద్ధపరచమని చెప్పి దేవుని మనం అడిగి ప్రార్థన చేద్దాం. ప్రార్థన వెళ్దాం.